అందరు నమస్కారం అండి. నంగనాసి వీణ రోజుకొక మాట, పూటకొక మాట మాట్లాడుతుందండి. శ్యామల మాట్లాడేటప్పుడు ఒక వర్షన్ మాట్లాడింది. శ్యామల వర్షన్ కూడా ఈ వీడియోలో నేను మాట్లాడతాను. ఆవిడతో మాట్లాడేటప్పుడు ఒక వర్షన్ మాట్లాడింది. సాక్షి డిబేట్లో ఒక వర్షన్ మాట్లాడింది. ప్రెస్ మీట్లో మరొక వర్షన్ మాట్లాడింది. ఈ యాంకర్ శ్యామలతో మాట్లాడేటప్పుడు మాత్రం మేమిద్దరం ఇష్టపడ్డాము, మేమిద్దరం అక్కడెక్కడ తిరిగాము, 5 సార్లు అభాషణ అయింది, మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాము, లాస్ట్ మూమెంట్లో ఎమ్మెల్యే నన్ను చేసుకోను అన్నాడు, దూరం పెట్టాడు, అందుకే నేను అతని మీద పగ తీర్చుకోవాలి అనే వర్షన్ మాట్లాడింది. డిబేట్లో ఏమో ఎమ్మెల్యే నన్ను బలవంతం చేశాడు, నన్ను కారులో రేప్ చేశాడు, నన్ను నా బిడ్డని చంపతానని బెదిరించాడు అని సాక్షి డిబేట్లో మాట్లాడటం జరిగింది. ప్రెస్ మీట్లో మీకు అభాషణ ఎన్నిసార్లు అయిందంటే 5 సార్లు అయిందనింది. 5 సార్లు ఎక్కడ చేయించుకున్నారంటే పలానా ఎక్కడ చేసుకున్నాను, పలానా హాస్పిటల్ చేయించుకున్నాను అని చెప్పి మాట్లాడింది. ఆ హాస్పిటల్ సిబ్బంది బయటకు వచ్చి మా హాస్పిటల్లో అభాషణ జరగలేదు, అభాషణ చేయలేదు, ఆవిడ చెప్పేదంతా రాంగు అని చెప్పి వాళ్ళు ఏదైతే డేటా ఉంటుందో రిజిస్టర్ ఉంటుందో ఆ రిజిస్టర్ కూడా చూపించడం జరిగింది. రోజుకో మాట, పూటకో మాట. ఇప్పుడు ఒక మాట మాట్లాడుతుంది. అదేందనేది ఒకసారి మనం ఇందాము. ఇంటూ మాట్లాడిన తర్వాత నాకు ఒక కామెంట్ వచ్చింది. ఇందాక పెట్టిన శ్యామల ఆడియో మీద నాకు ఒక కామెంట్ వచ్చింది. ఆ ఆడియోలో ఏమి తప్పు ఉంది అని అడగడం జరిగింది. ఏమి తప్పు ఉంది, శ్యామలతో మాట్లాడినప్పుడు శ్యామల చేయాల్సిన పని ఏంది అనేది ఈ వీడియోలో కూడా ఆ బిట్టు గురించి మాట్లాడతాను. ఒకసారి ఈ నంగనాసి ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. నంగనాసి అనకూడదు అనుకుంటా, మేబీ. సరే, ఓకే. ఉందండి గట్టిగా నెగిటివ్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు నెగిటివ్ గా చూస్తున్నారు. మరి ఆడవాళ్ళని నెగిటివ్ గా ఎందుకు చూస్తున్నారు? ఒక ఆడది బయటకు వచ్చిందంటే ఏ రీజన్ లేకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిందంటే నెగిటివ్ గా ఎందుకు చూస్తారు? అదే నాకు అర్థం కాలే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బయటికి రావడం ఏంది నాకు అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు కాబట్టి నెగిటివ్ గా చూస్తున్నారు. నీ మీద రేప్ చేశాడు అని నువ్వు ఆరోపణ చేశావే, నీ మీద ఎప్పుడైతే రేప్ జరిగింది నువ్వు అనుకుంటున్నావో అప్పుడే నువ్వు బయటికి రావాలి. పలానా ఎమ్మెల్యే నన్ను ఇలా రేప్ చేశాడు, నన్ను ఇలా హింసిస్తున్నాడు, నన్ను టార్చర్ పెడుతున్నాడు అని ఆ రోజు నువ్వు బయటికి రావాలి. ఆ రోజు రాకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చావు కాబట్టి అనుమానిస్తున్నారు. అప్పుడు రాకుండా ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు ఎలా వచ్చింది? నువ్వు అప్పుడు చేయాలి కదా. అది నువ్వు చేయాలనుకున్న పని ఇప్పుడు ప్రెస్ మీట్ బయటకు వచ్చావు, ఇదే పని నువ్వు అప్పుడు చేయాలి కదా. అప్పుడు చేయకుండా ఇన్ని రోజుల తర్వాత నువ్వు బయటకు వచ్చి ఇప్పుడే దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అనుమానాలు వస్తాయి. ఖచ్చితంగా అనుమానాలు ఖచ్చితంగా ఎవరికైనా వస్తాయి. తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని వెంటనే తీర్చాలి, దాన్ని అడ్రస్ చేయాలి. ఆ తప్పుని బయటికి రావాలి. నాకు తప్పు జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని నిలబడితే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, అండగా నిలబడతారు, మహిళకి రక్షణ కల్పిస్తారు మాలాంటి వాళ్ళు కూడా. కానీ నువ్వు మాత్రం ఇన్ని సంవత్సరాల తర్వాత అలాగే అంటే షికారుల యాత్రలో, కార్లలో ట్రిప్పులు, నైట్ ట్రిప్పులు, లైఫ్ అంతా ఎంజాయ్ చేసి అతనితో ముచ్చటగా ఉండి వీడియో కాల్లో మాట్లాడుతూ చాట్ చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉన్నావు. అంతా బాగానే ఉంది. సడన్గా నువ్వు బయటకు వచ్చి అంటే నువ్వు అడిగిన అమౌంట్ అతను ఇవ్వలేదు కాబట్టి నీకు కోపం వచ్చేసింది. 25 కోట్లు అడిగావు, అతను ఇవ్వలేదు కాబట్టి నీకు కోపం వచ్చేసింది. నువ్వు ఇప్పుడు బయటకు వచ్చేసేసి నాకు అన్యాయం జరిగింది. ఎక్కడ జరిగింది అన్యాయం నీకు? ఎక్కడ జరిగింది అన్యాయం నీకు? నీకు ఎక్కడ అన్యాయం చేయాల. నువ్వే అతన్ని అన్యాయం చేశావు, నువ్వే అతను మోసం చేశావు. అతను నేను ఇష్టపడిన మాట వాస్తవం, నీకోసం చేతులు కోసుకుంటున్నాడు. అతను అంత ఇష్టపడిన వ్యక్తిని నువ్వు డబ్బుల కోసం అతన్నే మోసం చేశావు. అతను డబ్బులు ఇవ్వలేదని చెప్పి నీ నిజ స్వరూపం తెలిసిన తర్వాత నిన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నన్నే దూరం పెడతావని కోపంతో నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టు మాకు అర్థమవుతుంది. కేవలం పగ, కేవలం కోపం మాత్రమే అతని మీద. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఏంటి అనేదైనా ఆలోచించాలి కదా. వాళ్ళ ఫ్యామిలీలోనే ఆడవాళ్ళకి ఇలా జరిగితే ఇలాగే నెగిటివ్ గా తీసుకుంటారా? ఎవరు తీసుకోరండి. నెగిటివ్ ఎందుకు తీసుకున్నారు చెప్పు? తప్పు జరిగినప్పుడు ఇమీడియట్గా బయటికి రావాలి. తప్పు జరిగినప్పుడు మాత్రమే రావాలి. తప్పు జరిగిన నువ్వు సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశారు, నా రేప్ జరిగిందంటే ఎవడు నమ్మడో. 5 సార్లు అభాషణ చేసినారంటే నీ అనుమతి లేకుండా 5 సార్లు జరుగుద్దా? ఏ విషయమైనా
అంటే మీరు 24 గంటలు అదే పని మీద ఉన్నారు. మీరు 5 సార్లు అబార్షన్, 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ జరిగిందంటే మీరు 24 గంటలు అదే పని మీద ఉన్నారు. అంతే, దాన్ని బట్టి అర్థం చేసుకో. నువ్వు కోఆపరేట్ చేయకుండానే, నువ్వు ఇష్టపడకుండానే 5 సార్లు 18 నెలలు సాధ్యమా? సాధ్యపడద్దా? రెండో విషయం ఏంటంటే 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ జరగద్దా? అసలు అబార్షన్ చేస్తారా? నాకు తెలిసినంత వరకు చేయరు, డాక్టర్లు కూడా చేయరు. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరు చేయరు. 5 సార్లు అబార్షన్ అనేది చాలా పెద్దది. ఒకసారో 2 సార్లు చేస్తేనే మూడోసారి డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు అమ్మ నా బూతులు తిడతారు. మీకు సిగ్గుందా లేదా? ఇప్పటికే నీకు 2 అబార్షన్లు అయిపోయినాయి, ఇంకా అబార్షన్లు అంటే డేంజర్లో ఉంటావు అని చెప్పి అమ్మ నా బూతులు తిడతారు డాక్టర్లు. ఇది నేను ఎక్కడో చదివా. సో అందుకు గుర్తుంది నాకు అది. ఇంకా ఏం మాట్లాడు. నేను క్వశ్చన్ చేస్తున్నాను. వాట్ ఎవర్ ద విమర్శకులు ఎవరైతే ఉన్నారో, నెగిటివ్ గా ఎవరైతే చూస్తున్నారో, ఒక అమ్మాయి నాకు ఇలా అయ్యిందిరా, నేను మైలు పడిపోయానురా అని చెప్పేసి బయటకు వచ్చింది అంటే సరదానా? నాకు వాళ్ళందరితో అలా తిట్టించుకోవాలని ఏమన్నా సరదానా? నాకు అంత సరదాగా ఉండదు కదా. నిన్ను ఎవరో తిట్టలేదండి. చూడండి, ఒకటి నిన్ను ఎవరో తిట్ల. నీకు అన్యాయం జరిగిందని నీకు భావించినప్పుడు ఆ రోజు నువ్వు బయటకు వస్తే ఖచ్చితంగా సమాజం నీ అంతా ఉండేది, నీకు సపోర్ట్ చేసేది. నిన్ను మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కఠిన శిక్షలు పడేది. మేమందరం మీకే సపోర్ట్ చేసేవాళ్ళం. కానీ నువ్వు అలా రాలేదే. నువ్వు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఒక్కటి కూడా వాస్తవం కాదు కదా. ఒక్కడు కూడా వాస్తవం కాదు, అన్నీ అబద్ధాలే కదా. శ్యామలతో మాట్లాడేటప్పుడు నువ్వేం మాట్లాడావు? ఆ ఆడియోలో నన్ను అతను బలవంతం చేస్తున్నాడు, నా బిడ్డను బెదిరిస్తున్నాడు, సంపదాన్ని బెదిరిస్తున్నాడు, ఎక్కడన్నా ప్రస్తావించావా? ఆ ఆడియోలో శ్యామలతోటి ఎక్కడా ప్రస్తావించలా. ఆ ఆడియోలో మేమిద్దరు ఇష్టపడ్డాము, అతను నన్ను ఇష్టపడ్డాడు, నేను అతను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాము, ఇప్పుడు నన్ను దూరంగా పెడుతున్నాడు అని మాత్రమే ఉంది. అంతేగాని అతను నన్ను బెదిరిస్తున్నాడు అని ఎక్కడా లేదు. అలాగే ఈ కామెంట్ చేసిన, అంటే ఆ ఆడియోలో ఏం తప్పు ఉంది అని కామెంట్ చేసిన ఆ వ్యక్తికి కూడా ఒక సమాధానం చెప్తా. ఏం తప్పు ఉంది అనేది చెప్తాను. ఒకసారి ఈ క్లిప్ విను. ఓకే ఫైన్, నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని ఉంచుకో. అండ్ నాకు జస్ట్ ఒకసారి అసలు తెలియడానికి కొన్ని పంపించు నాకు, సో దట్ మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేది ఒకసారి ఆలోచించి ఒకసారి నేను మాట్లాడే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి గెట్ బ్యాక్ టు యు ఆన్ దిస్. మాట్లాడే వాళ్ళతో మాట్లాడి నేను మళ్ళీ లైన్లోకి వస్తాను అంటే ఎవరితో మాట్లాడాలి? యాంకర్ శ్యామల ఎవరితో మాట్లాడాలి? నీ దగ్గరకి ఒక వ్యక్తి వచ్చి నాకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇవ్వాల్సిన సలహా ఏంది? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, ఫిర్యాదు చెయ్యి, లేదా ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు అది చెయ్యాలి. అంతేగాని ఆ లింకులు లేకుంటే వీడియోలు నాకు పెట్టు, నేను మాట్లాడవలసి వస్తే మాట్లాడిస్తాను, మాట్లాడిన తర్వాత నీకు బ్యాక్ వస్తానంటే దాని అర్థమైంది. అంటే వీళ్ళు ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి. అంటే మనకు ఒక బకరా దొరికింది, ఒక పిల్ల దొరికింది, ఒక మహిళ దొరికింది, మనకు బాగా అలవాటు కదా మహిళలతో రాజకీయం చేయటం, మహిళలు ముందు పెట్టుకుని రాజకీయం చేయటం మనకు బాగా అలవాటు కాబట్టి ఆవిడ కరెక్ట్గా తగిలింది. ఈవిడ వెంటనే టకటకన పొడి కొట్టేసింది, పైన సాక్షి ఛానల్ కొట్టేసింది, పైన అధికారులు కొట్టేసింది. ఓకే బాగానే ఉంది, అంత బాగానే ఉంది, ఓకే సూపర్ అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అందరికి పంపించేసి మూక్కుమ్మడిగా, అంటే డిబేట్ స్టార్ట్ కాక ముందే ఆల్మోస్ట్ అన్ని అందరూ మాట్లాడేస్తున్నారు. అందరు మహిళలు వచ్చేసి మాట్లాడేస్తున్నారు, అన్యాయం జరిగిందని. అలా డిబేట్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో కాల. ఆలోపే అంటే వీళ్ళు డిబేట్ పెట్టక ముందే వీళ్ళు అన్ని వీడియోలు రికార్డ్ చేసుకున్నారు. ఆ మహిళలతోటి అన్ని రికార్డ్ చేసుకొని డిబేట్ స్టార్ట్ అయిన వెంటనే ఆ వీడియోలు మాత్రం వదిలేశారు మహిళలు. దీన్ని బట్టి ప్రీ ప్లాన్డ్ ఆ స్క్రిప్ట్ అంతా కూడా రాసుకొని ప్రతి మహిళకు పంపించారు. మీరు ఇలా మాట్లాడండి అని. శ్యామలతో మాట్లాడేటప్పుడు ఒక వర్షన్ మాట్లాడింది. నువ్వు డిబేట్లో శ్యామలతో మాట్లాడిన వర్షన్ మాట్లాడాలి. నువ్వు అది కాకుండా అక్కడికి వెళ్ళి వర్షన్ మార్చేసావు, మాట మార్చేసావు. నువ్వు వాళ్ళు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివావు. శ్యామల కూడా ఆవిడ బాధ్యత ఉంటే ఆవిడ చెప్పాల్సింది, నేను మాట్లాడాల్సినంత మాట్లాడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ కాల్ చేస్తానని చెప్పకూడదు. ఆవిడ చేయాల్సిందేంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళు, చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వు,
పోలీసులు కూడా మాట వినకపోతే ప్రెస్ క్లబ్కి వెళ్ళు. రూల్ ఏదైనా కానీ ఒక అన్యాయం జరిగిందంటే ఎప్పుడు కూడా డిబేట్కి వెళ్ళకూడదు. ఎవరు కూడా డిబేట్కి వెళ్ళకూడదు. ప్రెస్ క్లబ్లకు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాలి. ఒకవేళ పోలీసులు కేసు తీసుకోకపోతే ప్రెస్ క్లబ్లకు వెళ్ళి ప్రెస్ మీట్ ముందు మాట్లాడాలి, నిజాలు చెప్పాలి. అది చట్టపరంగా న్యాయం. అది అంతేగాని డిబేట్లకి వెళితే అది వర్షం వేరేలాగా వెళ్ళిపోద్ది. ఇక్కడ శ్యామలతో మాట్లాడమని చెప్పింది ఎవరు? శ్యామల నెంబరు ఆవిడికి ఎలా వచ్చింది? అంటే నీకు న్యాయం కావాలంటే అధికారంలో ఉన్న వాళ్ళనే వెళ్ళాలి. అధికారంలో ఉన్న వాళ్ళతో త్రూ వెళితే అప్పుడే నీకు న్యాయం జరగద్ది. అధికారంలో లేని వాళ్ళతో వెళితే నీకేం న్యాయం చేయద్ది? ఈ సినిమా అంతా చూసిన తర్వాత శ్యామలనే కదా అసలు సూత్రధారి, శ్యామలనే కదా అసలు కథ నడిపింది. మరి ప్రతి దానికి ముందొచ్చి మాట్లాడే శ్యామల మరి ఈ విషయంలో ఎందుకు వచ్చి మాట్లాడటం లేదు? కనీసం ఒక పోస్ట్ కూడా వేయలేదు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే నిజాలు బయటకు వస్తాయి కాబట్టి, ఈ వెనకాల ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి. అందుకే ఆవిడ రాకపోయినా కూడా ఆటోమేటిక్గా తెలిసిపోయింది అనుకో, అది వేరే విషయం. సో దీని వెనకాల ఉన్నది కర్త క్రియ కర్మ అంతా మొదటి వ్యక్తి శ్యామల అయితే, రెండో వ్యక్తులు వైసీపీ సోషల్ మీడియా, సాక్షి ఛానల్, వీళ్ళే ఈ అమ్మాయి మీద కూడా కేసులు పెట్టారంట. మేబీ రేపు మాపో కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ అని చెప్పి కేసు ఫైల్ చేసింది. నాన్ బెయిల్ సెక్షన్లో పెట్టారు. అలాగే యాంకర్ శ్యామల మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే ఒక ఇష్యూని మిస్యూజ్ చేసినందుకు ఆవిడ మీద కూడా కేసు పెట్టినా కూడా తప్పు లేదు. ఖచ్చితంగా యాంకర్ శ్యామల మీద కూడా కేసు పెట్టాల్సిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. జై హింద్.